నేనైతే అర్హత లేని వ్యక్తినండి. నిజంగా దేవుడు నాకు ఎంతో కరుణించారు, ఎంతో కృపనిచ్చారు. దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. నిజంగా కొంతమంది ఇల్లు ఇవ్వడం ద్వారా, ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఇవన్నీ ఆశీర్వాదాలు అనుకుంటారు. ఆశీర్వాదం అంటే పరలోక రాజ్యం వెళ్ళడమే ఆశీర్వాదం అండి. నిజంగా నాకు పరలోకం దేవుడు ఎలా వెళ్ళాలో వాక్యం ద్వారా నాకు తెలియజేశారు. నేను ఎంతో ఆనందంగా ఉన్నానండి, సంతోషంగా ఉన్నానండి. నిజంగా ఈ సత్యమైన సువార్త మీతో పంచుకోవాలని వీడియోలు చేస్తున్నానండి. ఇంకా ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిజంగా దేవుడు మీతో పంచుకోవడానికి దేవుడు మాకు ఎంతో కృపణిస్తున్నారు. దేవుడికి ఎంతో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నిజంగా నేను ఎంత మురికి వ్యక్తిని అంటే చెడ్డ వ్యక్తిని, మురికి వ్యక్తిని, దుష్టమైన వ్యక్తిని. నా దగ్గర చూడడానికి ఎలాంటి మంచి లేదు, నీతి లేదు, గొప్పతనం లేదు. నా యొక్క మంచి పనుల ద్వారా కాదు, కేవలము యేసుక్రీస్తు చిందించిన రక్తం మాత్రమే నా పాపములు కడగబడ్డాయి. తర్వాత రక్తం చిందించకుండా పాపక్షమాపణ జరగదు. ఆల్రెడీ నేను పాపిని, నా కోసం యేసుక్రీస్తు చనిపోయాడు. యేసుక్రీస్తు సగం పాపములు కడిగేసి నా సగం పాపం నువ్వు ఒప్పుకొని చెప్పలేదు. మనం ఒప్పుకుంటే పాపాలు పోతే, మనం కడుక్కుంటే పాపాలు పోతే యేసుక్రీస్తు ఎందుకు రావాలి? ఆల్రెడీ మనం ఆదాము ద్వారా పాపం వచ్చింది, యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా పాపం పోయిందండి. ఎవరైతే ఈ వాక్యాన్ని హృదయమందు విశ్వసిస్తారో, హృదయమనే పలకల మీద రాసుకుంటారో వాళ్ళు నిత్య జీవం పొందుకుంటారు. పరలోక రాజ్యం వాళ్ళది. నిజంగా ఆ పరలోక రాజ్యం దేవుడు నాకు ఇచ్చాడు. అలాగే మా పిల్లలు కూడా 2023లో రక్షణ పొందుకున్నారు. వాళ్ళు కూడా యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా వాళ్ళు మేము నీతిమంతులం అయ్యామని గ్రహించారు. మా ప్రాంతం రాజాం అండి. రాజాం ప్రాంతంలో మేము సువార్త ప్రకటిస్తున్నాము. నిజంగా మాకు ఎంతో ధన్యత అండి. సువార్త చేసే పాదములు ఎంతో సుందరములు. దేవుడు ఈ సత్యము ప్రకటించకంటే ఎవరికి తెలియదు కదండి. నాకు కూడా ఎవరు ఆ యొక్క సత్యమైన సువార్త శ్రీలక్ష్మి సిస్టర్ ద్వారా నేను తెలుసుకున్నాను. నిజంగా మేము కూడా ఎంతోమందికి ప్రకటిస్తున్నాము ఈ సత్యమైన సువార్త. మా ప్రాంతంలో 3వ నెలలో కంటాడ కూడా జరిగిందండి. చాలామంది విన్నారు. నిజంగా వాళ్ళ హృదయాలు కూడా మారాలని మేము ప్రేయర్ చేస్తున్నాం. నిజంగా మా పాపము పరిపూర్ణంగా చేయబడ్డామండి. మీకు ఒక పుస్తకం చూపిస్తాను. ఈ పుస్తకం ఏంటంటే, నేను పాపము నుండి పరిపూర్ణమైన విడుదల పొందుకున్నాను. నిజంగా ఈ పుస్తకము చదవడం ద్వారా వాక్యం ఎలా చెప్పాలో, మన పాపం ఎలా కడగవేయబడ్డది ఈ పుస్తకం